ఈరోజు డే 10 ఆఫ్ నవరాత్రి పూజ. ఆల్రెడీ మార్నింగ్ వీడియో రిలీజ్ అయింది. ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజైతే అమ్మవారిని కదిపేస్తున్నాను అనమాట. అమ్మవారి పూజ అంతా అయిపోయింది. ఈ రోజుతో కొంతమంది దశమి రోజు కదుపుకుంటారంట, కొంతమంది నవరి రోజు కదుపుకుంటారంట. సో ఈరోజు కదుపుకోవచ్చు అని చెప్పారు. సో మాకేంటంటే ఇంట్లో ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుంటాం కదా దసరా. సో ఏదైనా పూజ అయినా అన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాము. అందుకే ఇంకా అమ్మమ్మ ఈరోజు కదిపేసి 10th డేనే కదిపేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఇంకా అమ్మవారికి నైట్ అయితే మార్నింగ్ చూసారు కదా, ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను. ప్రసాదం బుద్ధిని అన్నీ మనస్ఫూర్తిగా పెట్టుకున్నాం అనమాట, ప్రసాదాలన్నీ అమ్మవారికి. సో అందుకే నైట్ కొంచెం పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసుకున్నాను. పూలు కూడా తుంపుకొని ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి పూలతో కూడా అభిషేకం అర్చన చేసుకుందామని, కుంకుమ అర్చనతో పాటు. సో అన్నయ్య కూడా టైంకి వచ్చాడు ఇవాళ. అన్నయ్య కూడా రెడీ అయ్యి వచ్చి ఇంకా నాతో కలిసి పూజలో కూర్చున్నాడు అనమాట. సో ఇవాళ బట్టలు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి. రేపు నేను కొనుక్కున్న బట్టలు రేపు నేను వేసుకోవాలి కదా పూజ తలకి. సో ఆ బట్టలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఓ పేపర్ వేసి దాని మీద ఆ డ్రెస్ను గాజులు పెట్టి అక్కడ పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి ముందు సమర్పించి అమ్మవారి దగ్గర బట్టలు పెట్టుకున్నాను కదా, సో అలాగే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. సో పూజ అంతా చేసుకున్నాక లాస్ట్లో అమ్మవారిని అయితే కదిపాము. మార్నింగ్ అయితే మొత్తం చేసుకున్నాం కదా, ప్రసాదాలు నివేదన అంతా చేసుకున్నాం. సో ఇప్పుడేమో జస్ట్ నార్మల్గా అమ్మవారికి దగ్గర బట్టలు అవన్నీ పెట్టుకొని చిన్న సేమియా పాయసం అయితే కాసాను అనమాట. సో అమ్మవారికి ప్రసాదం చేసేటప్పుడైతే ఆవు పాలతో చేయడానికి ట్రై చేశాను. ఒక 2 డేస్ అయితే ఆవు పాలతోనే చేశాను. తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ పాలే యూస్ చేశాను అనమాట అమ్మవారికి ప్రసాదం చేయడానికి. ఇంకా అన్నయ్య కూడా వచ్చి ఆ చిన్నని తీసుకొని పక్కన కూర్చొని పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా అన్నయ్యకి కుంకుమ ఇచ్చేసి ఇంక నేను పూలతో అమ్మవారిని అర్చించుకుంటున్నానంట అనమాట. నాకేమనిపించిందంటే అమ్మవారిని ఫుల్ఫిల్గా చేసుకోవాలని చెప్పి ఇంకా పూలు కూడా తుంపి రెడీగా పెట్టుకొని, అంటే అవి అన్నీ ఆల్రెడీ ఊడిపోతున్నాయి. సో ఇంకా అవే యూస్ చేశాను అనమాట. అవి యూస్ చేసి ఇంకా అమ్మవారిని లాస్ట్ డే కదా, ఇంకా తర్వాత పూజ చేసుకోలేం కదా, మనస్ఫూర్తిగా అమ్మవారికి పూలతో నిండుగా, అమ్మవారికి అలంకార ప్రీతి కదా, సో ఇంకా నిండుగా ఉండాలి అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇంకా పూలతో అర్చన చేసుకుంటూ ఉన్నాం అనమాట. లలితా సహస్రనామం, మహిషాసురమర్దిని అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటూ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం పెట్టి, చెప్పా కదా లాస్ట్ వీడియోలో ధూపం నాకు అంత స్మెల్ రాలేదని ఇంకో ధూపం తీసుకొచ్చాను అనమాట, కొనుక్కొచ్చాను. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాం అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక బయటికి వెళ్తాం కదా, అమ్మవారికి నైవేద్యం అన్నీ సమర్పించి వెళ్ళొచ్చాక ఇంక దీపం ఉండంగానే అమ్మవారిని అయితే నేను కదిపేశాను. కదిపిన తర్వాత కూడా నైట్ కింద పడుకోవాలని చెప్పారు అమ్మమ్మ. సో ఇంకా ఆ రోజు నైట్ కూడా కింద పడుకున్నాం అనమాట నేను అన్నయ్య. చూసారుగా అమ్మవారి చుట్టూ పూలు ఎంత అందంగా ఉన్నా అమ్మవారు. ఫుల్గా పూలతో అయితే నింపేసాం అనమాట. మనస్ఫూర్తిగా చేసుకున్నాం పూజ అయితే కనుక. అది 3 సార్లు పైకి లేపి తీసి కింద దండం పెట్టుకున్నాను.